పేపర్ లీకేజ్ ఆటం బాంబ్ కంటే ప్రమాదకరమైందన్నారు ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. విద్యా వైద్య రంగాలు వ్యాపారమయం అయిపోయాయని, దీనిలో భాగంగానే పేపర్ లీక్ చేసి వైద్యులను, ఇంజనీర్లను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యవస్థ నుంచి మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక యూనివర్సిటీ పేపర్ లీక్ పేరుతో ఇదే కథాంశంతో మూవీ తీశానని, దీన్ని అన్ని వర్గాలు ఆదరించాలంటున్న పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ దర్శకులు, నటులు ఆర్ నారాయణమూర్తి నిర్మించినటువంటి యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ చిత్రం పైన చాలా ఆసక్తి నెలకొంది. అయితే యూనివర్సిటీలో పేపర్ లీకేజీ చిత్రం ఏ ఉద్దేశంతో నిర్మించారనేటువంటిది నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగిన మరీ వివరాలు తెలుసుకుంటాం. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక అంశాలపైన మీరు ఎన్నో చిత్రాలు తీశారు. ఈ చిత్రం ఎలా ఉండదు? భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త వ్యాపారంగం అయిపోయింది ఈవేళ. సో ఎడ్యుకేషన్ మ్యాక్సిమం కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో మ్యాక్సిమం దే ఆర్ రన్నింగ్ అండి. కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కొద్ది మంది గురించి నేను మాట్లాడుతున్నా. నేను అందరి గురించి చెప్పట్లా, కొద్ది మంది గురించి. ఆ కొద్ది మంది వ్యాపార దృక్పథంతో, కొద్దిమంది మీరు నమ్మండి, విత్ ఇంటెన్షన్, ద ఫ్యాషన్, చాలామంది చదువుని ఇవ్వాలని ఒక ఆశతో చాలామంది చేస్తున్నారు, నేను కాదంటలేదండి. బట్ కొద్దిమంది దే ఆర్ డూయింగ్ ఫుల్లీ బిజినెస్. అందులో భాగంగా మా కళాశాలే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్, రైట్. ఇక్కడ నుంచి ఏమైందండి, ఎవరైతే కొద్దిమంది అధికారులు, అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ప్రశ్నాపత్రాలు సంపాదించి వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు ఇచ్చేస్తూ, చూసి ర్యాంక్ చేస్తూ, అక్కడి నుంచి దే ఆర్ గోయింగ్ టు గెట్ ర్యాంక్స్. అక్కడి నుంచి మా కళాశాల చదివిన వాళ్ళే నెంబర్ 1, 10, 100 లైక్ దిస్ దే ఆర్ డూయింగ్ మీడియా లీలా, పేపర్ గోలా. ఈ రకంగా దే ఆర్ డూయింగ్ దట్ సార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. దే ఆర్ ఇంపోజింగ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సో పలానా కళాశాల చదువుకుంటేనే చదువు వస్తుంది, పలానా కళాశాల చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, పలానా కళాశాల చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయి అనే భ్రమను కల్పించి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే ఆర్ మింటింగ్ ఫీజెస్, మళ్ళీ ఫీజులు పెంచేస్తున్నారు, దోపిడీ. ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. ఒక విషయంలో అయిపోయింది ఇది. సో ఈ రకంగా అయిపోవడం వల్ల ఎవరైతే నిజంగా బాగా చదువుతూ, కష్టపడి చదువుతూ, నైట్ అండ్ డే చదువుతూ, ఒక యజ్ఞంగా స్వీకరించి చదువుతున్న వాళ్ళకి ర్యాంకులు వస్తాయనుకుని వాళ్ళు రాకుండా పోతున్నాయి. వాళ్ళు బ్యాక్ అవుతున్నారు. చూసిన మొత్తం 100 కూడా ఇస్తున్నారు, చాలా వరకు కూడా ఇస్తున్నారు. ఈ ర్యాంకులు వస్తున్నారు, చాలామంది రావట్లా. ఈ దేశంలో కొద్దిమంది ఏం చేస్తున్నారండి, మేము ర్యాంకులు సంపాదిస్తానుకున్నాం, రాలేదు, మా మొక్కలు తల్లిదండ్రులకి ఎలా చూపించాలి, అందరికీ ఎలా చూపించాలి నమ్మకం అని కొద్దిమంది ఆత్మహత్య చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. మీ చిత్రం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు సమాజానికి? ఒకటే సందేశం అండి, దేశంలో రాజ్యాంగం ప్రకారం విద్యా, వైద్యం 2 సేవా రంగాలు. బడుగు బలహీన వర్గాల పేదలు మొత్తం విద్య దగ్గర అందరూ కూడా ఉన్నవాళ్ళు అందరూ కూడా సమాన అవకాశాలు పొందాలి. వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టుగా వాడు దగ్గర ఉద్యోగాలు సంపాదించాలి, అందరూ బాగుండాలి, ఆ జ్ఞానజ్యోతులు అందరికీ పంచాలి, విలువను పంచాలి. కాబట్టి జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని నేను చెప్తున్న చిత్రం ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వారి అభిప్రాయం. మొత్తంగా ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో ఆ పేపర్ లీకేజ్ సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని, అదొక ఆటం బాంబ్ లాంటిదని ఆర్ నారాయణమూర్తి చెప్తున్నారు. ఈ వ్యవస్థలో మార్పు కోసమే తాను సందేశాత్మక చిత్రాన్ని తీశానని ఆయన చెప్తున్నారు. విడజల్లి జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.